ఎలిగేషన్స్ ఉన్నా ఎందుకు మీ మీద ఇప్పటి వరకు అటు దువ్వాడ వాణి ఒక్కసారి కూడా దీన్ని బయట పెట్టడం కానీ మాట్లాడడం కానీ చేయలేదు? ఇప్పుడే ఎందుకు చేస్తున్నారు? ఎందుకంటే 2 years ముందే దీనికి వదిలేసిందండి, హస్బెండ్కి వదిలేసింది. 2 years ముందు నుంచే వదిలేసి తను మంచిగా ఒక హౌస్లో ఒక ప్యాలెస్ లాంటి ఇంట్లో ఉంటూ ఇతన్ని రోడ్ మీద పట్టడం జరిగింది. అలాంటి టైంలో ఇతను అభిమానిగా, మేము ఇతను ఫాలోవర్స్గా, ఇతనికి లక్షల మంది అభిమానులు ఉన్నారు. ఆ అభిమానులు నేను ఒక అభిమానిగా నేను తన పక్క నుండి సపోర్ట్ చేస్తూ ఈ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకుని ఉండడం జరిగింది. ఇప్పుడు మాకు అధికారం లేదు కాబట్టి మమ్మల్ని ఏదైనా ఇప్పుడు ఈజీగా చేయాలన్న ఆలోచన కలిగి ఇప్పుడు మళ్ళీ మా దగ్గరికి వచ్చి ఇలా అటాక్ చేసి ట్రస్ పాస్ చేసి మళ్ళీ మమ్మల్ని చంపాలని, మళ్ళీ ఇల్లు కబ్జా చేయాలని, ఇల్లు లాక్కోవాలని ఇలాంటి కుట్రలన్నీ పన్నాయి. కొన్ని పొంతం లేని వ్యాఖ్యలు వినపడుతున్నట్టు దువ్వాడ వాణి దగ్గర నుంచి కానీ కుటుంబ సభ్యుల నుంచి కానీ కేవలం మాదిరి మాకు సంబంధించినటువంటి ఆస్తులను కాజేయడం కోసం ఇదంతా సీనుతో కలిసి ఆడుతున్నటువంటి ఒక డ్రామా. సంబంధించిన ఆస్తులు కాజేయడానికి దువ్వాడ శ్రీనివాస్ ఆస్తులు అంటే ఏమీ లేవు. అతను ఉన్నది వెంకటేశ్వర కాలనీలో ఒక ఇల్లు, ఆ ఇల్లు ఆల్రెడీ వానికి ఇచ్చేశారు. పర్లాకిమిడిలో ఏదో ఒక చిన్న ప్రాపర్టీ, ఆ ప్రాపర్టీ కూడా ఆవిడకి రిజిస్ట్రేషన్ చేశారు. ఏమీ లేక ఉన్నప్పుడు నేను అప్పిచ్చి నిలబెట్టిన ఆస్తి ఇది. సో ఎవరు ఆస్తి లాక్కోవాల్సినంత అవసరం మాకు లేదు. మేము ఆస్తులు కలిగిన వ్యక్తులు. నాకు శ్రీకాకుళంలో ఆస్తులు ఉన్నాయి, నాకు వైజాగ్లో ఆస్తులు ఉన్నాయి, నాకు టెక్కల్లో ఆస్తులు ఉన్నాయి, నాకు ఒక టెక్కల్లో పెట్రోల్ బంక్ ఉంది, నాకు వైజాగ్ స్కై పార్క్లో ఒక 2 crores ఒక మంచి గేటెడ్ కమ్యూనిటీలో ఒక మంచి ఫ్లాట్ ఉంది, శ్రీకాకుళంలో ఒక 3 floor బిల్డింగ్స్ నాకు ఉన్నాయి. మా ఫాదర్ రియల్ ఎస్టేట్, మా ఫాదర్ వాళ్ళ ఫాదర్ ల్యాండ్ లార్డు, మా గౌరయ్య గారు ల్యాండ్ లార్డు. మాకు బేసికల్గా నేను గోల్డెన్ స్పూన్, మా చిన్నప్పటి నుంచి నేను గోల్డెన్ స్పూన్ అమ్మాయిని. మాకు ఎవరు ఆస్తులు, శ్రీని గారికి అంటూ ఆస్తులు ఏమీ లేవండి. అంటే ఇన్ని చూసిన మిమ్మల్ని రాజకీయంగా కానీ ఫైనాన్షియల్ గా కానీ వాడుకోవచ్చు అనే ఉద్దేశంతోనే వాణి గారు మిమ్మల్ని ఎంటర్ చేశారు. నన్ను వాడుకోవచ్చు అనే ఉద్దేశంతో వాణి గారు ఎంటర్ చేశారు. ఖచ్చితంగా మమ్మల్ని ఫైనాన్షియల్ గా వాడుకోవచ్చు. ఎందుకంటే నేను జాయిన్ అయిన ఫస్ట్ మొదటి రోజుల్లోనే నాతో కార్యక్రమాలన్నీ చేయించేవాళ్ళు, ఫైనాన్షియల్గా నాతో ఖర్చు పెట్టించేవాళ్ళు. స్టార్టింగ్ అప్పుడు శ్రీని గారు బర్త్డే అవన్నీ అయితే నాతోనే ఆర్గనైజ్ చేసి ఫైనాన్షియల్గా అంతా నేనే స్పెండ్ చేసి మొత్తం నేనే ఖర్చు పెట్టడం జరిగింది. కార్యకర్తలు అందరికీ కూడా తెలుసు. ఫైనాన్షియల్గా వాడుకుందాం అనుకున్నారు, నాకున్న ఓట్ బ్యాంకింగ్ వాడుకుందాం అనుకుంది, అన్ని చేసి ప్లాన్ చేసి, కానీ నేను షైన్ అవుతాను అనుకోలేదు. మీకు ఎప్పుడు అనిపించలేదా అప్పుడు నన్ను ఇలా వాడుకుంటున్నారు కావాలని నా ఫైనాన్షియల్గా డబ్బు? నాకు అనిపించింది, కానీ నేను మరి శ్రీని గారికి ఒక ఫాలోవర్ని, జగన్ అన్నకి అభిమాని, నాకు రాజకీయాలంటే ఇష్టం కాబట్టి సర్లే వాడుకుంటే వాడుకుందా ఆవిడ, నేను పనిచేస్తున్న అభిమాని కోసమే కదా అన్న ఆలోచనలో నేను ఉన్నాను. అంతేనా? మీరు లేకపోతే నేను రాజకీయంగా నాకు ఒక ప్లాట్ఫామ్ దొరికింది, నేను ఎదగడానికి రాజకీయంగా ప్లాట్ఫామ్ కావాలి, రాజకీయంగా ప్లాట్ఫామ్ కావాలనుకుంటే నా ప్లాట్ఫామ్ నేను వేసుకోగలను. ఇప్పుడు నా ఇండివిజువల్ ప్లాట్ఫామ్ కల్పించుకుంటూ నేను ముందుకు సాగలను. ఒకళ్ళ ప్లాట్ఫామ్ లాక్కోవాల్సిన అవసరం లేదు. వీళ్ళకే ప్లాట్ఫామ్ లేనప్పుడు, ఈవిడికే ప్లాట్ఫామ్ లేనప్పుడు నాకేం ప్లాట్ఫామ్ వస్తుంది? 30 సంవత్సరాల నుంచి ప్రతిపక్షంలోనే ఉన్నారు, మీకే ప్లాట్ఫామ్ లేదు, నాకేం ప్లాట్ఫామ్ మీరు ఇస్తారు? అంటే నిన్న మొన్నటి వరకు చూస్తే దువ్వాడ వాణి, దువ్వాడ సీను, లేకపోతే హైందవి, నవీన ఇలా నడిచినటువంటి ఈ ఆస్తి వ్యవహారం ఇప్పటికే సెటిల్మెంట్ వరకు వెళ్ళింది, వాళ్ళు సెటిల్ చేసుకుంటా అన్నారు. ఈ ఇంటి దగ్గర మొత్తం అంతా ఆగిపోయింది. ఈ ఇంటి దగ్గర ఆగడానికి ఇంటికి ఆమెకి ఏ హక్కులు లేవండి. ఆమె శ్రీని గారి నడి రోడ్డు మీద ఉన్నప్పుడు శ్రీని గారికి ఫైనాన్షియల్ గా నేను సపోర్ట్ చేసి ఇల్లు నిలబెట్టడం జరిగిందండి. ఈ ఇల్లు కూడా ఆక్రమించుకొని ఆక్యుపై చేసుకోవాలని చూసినప్పుడు శ్రీని గారి ఈ ఆడపిల్లకి అన్యాయం జరుగుతుంది. అసలు అప్పుడు కూడా అతను డబ్బులు నేను పెడతానంటే వద్దన్నారు. వద్దన్నా కూడా మేము వినలేదు. వద్దు శ్రీని గారు, ఇక్కడ ఊర్లో మీరు ఉండాలి, మనం ఒక బిల్డింగ్ నిలబెట్టుకోవాలి, మన కోసం కార్యకర్తలు వస్తారు, అభిమానులు వస్తారు మీకోసం. అతని కోసం రోజు ఒక 500 మంది 1000 మంది జనాలు వస్తూ ఉంటారు. వచ్చినప్పుడు మనకు ఒక ఇల్లు ఉండాలి కదా అని అతను వద్దన్నా కూడా మేము బలవంతంగా సపోర్ట్ చేసి ఈ హౌస్ నిలబెట్టడం జరిగినప్పుడు వీళ్ళు కూడా వచ్చి ఆక్యుపై చేసుకుంటా ఉన్నప్పుడు మరి నేను పెట్టిన పెట్టుబడి నష్టపోతాను కదా. అది కార్యాలయంకి ఉందనుకోండి, కార్యాలయంకి నేను ఒత్తునే ఇచ్చేస్తాను ఇల్లు. అతను ఉంటారంటే నేను ఇచ్చేస్తాను. ఎవరో వచ్చి ఆక్యుపై చేసుకుంటాను, అది ఎలా ఆక్యుపై చేసిన ఇది కూడా